రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. అధ్యక్ష స్థానాన్ని అలంకరించవలసిందిగా మనవి. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయడానికి విచ్చేసినటువంటి మా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే మా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ వినోద్ కుమార్ వి ఐఏఎస్ గారు వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే 2 సార్లు శాసనసభ్యులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న భాగస్వాములైనటువంటి మా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మొమ్మనేని వెంకట సుబ్బయ్య గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యాశాఖ తరఫున హాజరైనటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి వారు శ్రీ డి శ్రీనివాస గారిని కూడా సగౌరవంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారిని శ్రీమతి బి శ్రీదేవి మేడం గారిని కూడా సగౌరవంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం సార్. మేడం గారికి సాదర స్వాగతం. అలాగే బాపట్ల డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అబ్దుల్ అజీజ్ గారిని కూడా సగౌరవంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే పాఠశాల అభివృద్ధి కమిటీ మేనేజ్మెంట్ అధ్యక్షుడు జంపాని రేణుకయ్య గారిని కూడా సగౌరవంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం సార్. జంపాని రేణుకయ్య గారు పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు, వారిని కూడా సగౌరవంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం సార్. బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి వారి శ్రీ డి శ్రీనివాసరావుని కూడా సగౌరవంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. ఈ పాఠశాల ముఖ్య దాతలు శ్రీ పచ్చూరి శ్యామప్రసాద్ గారిని కూడా సగౌరవంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే మరొక ముఖ్య దాత డాక్టర్ ఏవి సుబ్బారావు గారు వైష్ణవి నర్సింగ్ హోమ్ రేపల్లి వారిని కూడా సగౌరవంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే రేపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మధ్య భాస్కరరావు గారిని కూడా సగౌరవంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం సార్. నేటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించుకున్నాం. మేడం గారిని మిగిలిన వాళ్ళందరూ కూడా వేదికని సిద్ధపరిచినట్లయితే తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. దయచేసి పద్మావతి మేడం గారి వేదిక వద్ద రావాల్సిందిగా ఉంది. అమ్మా పాపలో వెనక్కి వెళ్ళిపోయి ఈరోజు తల్లికి వందనం కార్యక్రమంలో అందరినీ కూడా కలవటం, మరి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా సోదరులు మా కలెక్టర్ గారు, డైనమిక్ కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారికి, అలాగే సభాధ్యక్షులు గౌరవనీయులు బాబూజీ గారికి, పెద్దలు మొమ్మనేని వెంకట సుబ్బయ్య గారికి, మత్తి భాస్కర్రావు గారికి, పెద్దలు శ్రీనివాస్ గారు డిఓ గారికి, గౌరవనీయులు శ్రీదేవి గారికి ఆర్డీఓ గారు, జంపాని రేణుకయ్య గారు, పచ్చూరు శ్యామప్రసాద్ గారు, డాక్టర్ ఏవి సుబ్బారావు గారు, అలాగే ఇతర పెద్దలందరికీ, ఉపాధ్యాయులకు ఇచ్చేసిన పత్రికా సోదరులకు, తల్లిదండ్రులకు అందరూ కూడా నా ఉదయం నమస్కారం చేసుకుని, అలాగే చిన్నారందరూ కూడా నా ఆశీస్సులు. ఏదైతే విద్యారంగంలో సమాజం యొక్క భాగస్వామ్యం ఉంటేనే అది అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పే లక్ష్యంతో ఆలోచన చేసే ఒక దార్శనికుడు మనకు నాయకత్వం ఉన్నాడు. కాబట్టి చదువుతోనే గట్టి పునాది పడుతుంది, ఆ పునాదితో మంచి భవిష్యత్తు ఇవ్వగలని చెప్పే లక్ష్యం ఆలోచన ఉన్నటువంటి నాయకుడు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ రోజున అద్భుతంగా తల్లిదండ్రులు, పిల్లలు, టీచర్లు అందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ ఈ మెగా పేరు టీచర్ మీటింగ్, మరి ముఖ్యంగా ఒక విద్యావంతుడు ఆ విద్యాశాఖ తీసుకుంటే, ఒక దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడు ఆ శాఖ తీసుకుంటే ఎన్ని మార్పులు ఉంటాయో, ఎన్ని మార్పులు చేయగలమో అని చెప్పేసి
ఈ 2 సంవత్సరాల పరిపాలన నిదర్శనం అని చెప్పి తెలియజేస్తాను. ఈ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా చేయాలని చెప్పే లక్ష్యంతో గౌరవ మంత్రులు నారా లోకేష్ గారు ఆర్మిషన్ కృషి చేస్తూ ఎన్నో రిఫార్మ్స్ తీసుకొస్తూ ఏదైతే గతంలో 2014-19లో 3వ స్థానం ఉన్నటువంటి మన విద్యారంగం 1924లో 19వ స్థానానికి పడిపోయింది. కానీ ఈ రోజున మళ్ళా దాన్ని అగ్రస్థానం తీసుకెళ్ళి తపనతో పనిచేస్తూ ఒక ఆనందమైన వాతావరణంలో, ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఈ యొక్క మెగా పీటీఎం 4.0 4సారి 2 సంవత్సరాల్లో ఇది చేయడం కేవలం విద్యతోనే సాధికార సాధవుతుంది. సాధికారంతో సమృద్ధి సాధ్యమవుతుంది నమ్మకం ఉంది. కాబట్టి మీకు విద్య మీద పునాది వేయాలి మీ అందరూ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవారి పిల్లల యొక్క భవిష్యత్తు మా బాధ్యత అని భావించి ప్రభుత్వం కానీ నాయకులు కానీ అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇంత ఉన్నతమైన ఫలితాలు మనకు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్లోకి అందరూ కూడా వలస వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ టీచర్స్ ఉంటారు, ఇంతకుముందు కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కావు. కానీ ఈరోజు ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉండే విధంగా గౌరవ మంత్రి గారు ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించుకుంటూ అట్లా దాంతోపాటు విద్యాభ్యాసం మీద వారి యొక్క అకాడమిక్ సబ్జెక్ట్స్ మీద దాంతోపాటు లీప్ ఏదైతే మీకు పెట్టారో యాప్ తద్వారా ఇక్కడున్న ఇబ్బందులు మంచి చెడు అన్నీ కూడా తెలుసుకుని వారు నోటిఫై చేసుకున్న తర్వాత మీ క్షేత్ర స్థాయిలో కూడా వాటి 10 సమస్యలు పరిష్కరించే ఒక గొప్ప కార్యక్రమాలు ఈ విద్యా సంవత్సరంలో మనం చేస్తా ఉన్నాం. అలాగే ఉపాధ్యాయులు కూడా ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అన్ని పరీక్షలు పాస్ అయ్యి ఈ స్థానంకి వచ్చినటువంటి వారికి ఉన్నటువంటి గొప్ప ఆలోచన అవ్వచ్చు, లేకపోతే చెప్పే విధానం అవ్వచ్చు, ప్లస్ నాలెడ్జ్ షేరింగ్ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఇది మామూలు స్కూళ్ళలో ఉండదు. అందుకే మీ ఈ స్కూళ్ళని సద్వినియోగం చేసుకోవాలి. ఏదైతే ప్రభుత్వం ప్రోత్సాహం చేస్తా ఉందో మీ అన్ని కూడా అవి కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి ఆహ్లాదమైనటువంటి పండుగ వాతావరణం పెడతా ఉందో దాతలు ఉన్నారు, ఇలాంటి దాతలు వచ్చారు, అలాగే పిల్లలు విద్యార్థులు వచ్చారు. వీళ్ళందరినీ కలిపి ఈ పండుగ వాతావరణం పెట్టి వాళ్ళలో కూడా ఎలాగైతే పిల్లలు చెప్పారో నేను 5 డబ్బు ముఖ్యం కాదు, ఆ స్ఫూర్తి ముఖ్యం. వాళ్ళ దగ్గర ఎక్కువ ఏమి ఇవ్వట్లేదు, వారికి చాలా బాధ్యతలు ఉన్నాయి. కానీ నా ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్ పేదవాళ్ళు చదువుతున్నారు, వారికి నేను అండగా ఏదో ఒకటి చేయాలని తపనతో, అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క స్కూల్ని కూడా చేయాలని చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఎప్పుడు కష్టపడతారు. ఈ రోజు చూస్తున్నట్టు దాదాపుగా 67 లక్షల మందికి ఈరోజు తల్లిదండ్రులు మనం ఇచ్చారు. ఈ రోజున 1,50,00,000 మంది పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు టీచర్లు అన్ని స్కూల్లో కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చెప్పాను కదా, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మా బాధ్యతగా అందరూ భావిస్తాం కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకి పునాది ఎలా చేస్తే భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళకి దేంట్లో వాళ్ళు రాణించగలరు ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఒకటి ఇంతతో అవ్వట్లేదు, మీకు ఉద్యోగ అవకాశం ఉందని కూడా మేము ప్రయత్నం చేస్తాము. ఈరోజు ఎన్నో పెట్టుబడులు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. 2024 నుంచి ఇప్పుడు దాకా దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తానంటే అవన్నీ కూడా రేపు పొద్దున్న ఆచరణ వచ్చినప్పటికీ మీరందరూ కూడా దాంట్లో ఒక మంచి నైపుణ్యాన్ని పొందిన వాళ్ళు ఉంటారు. అలాగే చెప్పారు టీచర్లకు కూడా వారికి కావాల్సిన గౌరవం కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తూనే ఉంది. గత ప్రభుత్వం చెప్తున్న గుడ్డల పార్టీ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం టీచర్లని వైన్ షాపుల దగ్గర పెట్టారు, లేదా బాత్రూమ్ ఫోటో తీసి పెట్టారు. కానీ మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం, వాళ్ళకి గౌరవం ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళకి మీ అందరికీ కూడా గైడర్గా ఉంటాం. కెరీర్ గైడెన్స్కి వాళ్ళ ట్రైనింగ్ కూడా సాల్ట్ ద్వారా కూడా వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి రకరకాలుగా అప్గ్రేషన్ చేసి తద్వారా మీ భవిష్యత్తుకి మంచి మార్గదర్శకంగా ఉండే విధంగా కూడా వాళ్ళు కూడా నైపుణ్యం పెంచే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తాము. ఈ రాష్ట్రంలో ఆర్థికంగా మనం పుష్టిగా లేవు, పరిపుష్టిగా లేవు, అయినప్పుడు కూడా ఇచ్చిన మాట ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి తప్పకుండా తల్లికి వందనం ఇస్తానో ఈరోజు అందరికి ఇచ్చామా లేదా? ఎవరికైనా ఒకరు 2 రాకపోతే తప్పకుండా వాటిపై రీవెరిఫికేషన్ చేస్తారని చెప్పారు, డీఓగా చెప్పారు. ఈ ప్రాంతంలో కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి కూడా అర్హత ఉన్న వాళ్ళకి రాకపోతే తప్పకుండా వాళ్ళకి ఇచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇప్పుడే మా డీఓగా చెప్తున్నారు 6 ఉన్న పిల్లలు ఈ జిల్లాలో 3 ఉన్నారంట. 6 అంటే వాళ్ళకి అంటే వాళ్ళ ఇంట్లో ఆనందం ఉంటుంది, డబ్బులు వస్తున్నాయని. అదొకటి 90,000 గురించి కాదు. అదే రాకపోయింటే ఆ పిల్లలు బడికి వచ్చేవారు అడుగుతాను.
ఎందుకంటే ఒక అండ ప్రభుత్వం ఇచ్చే చిన్న భరోసా. రేపల్లె శాసనసభ్యులు మరియు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లాధికారులు, ముఖ్యంగా ఈనాటి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కేంద్ర బిందువు అయినటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, పాత్రికేయులు, పీటేరు గ్రామ ప్రజలు అందరికీ కూడా నమస్కారం. చక్కటి కార్యక్రమం పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటే ప్రతి స్కూల్లో జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్లో కూడా ఇవి జరుగుతాయి. కానీ ప్రభుత్వంలో ఒక రోజుని మనం డెసిగ్నేట్ చేసి రాష్ట్రమంతా ప్రభుత్వ బడిలో పిల్లల చదువు ఎదుగుదలలో ప్రభుత్వ బడి టీచర్స్ మాత్రమే కాకుండా అందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి అని ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమం చేయమని చెప్పారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు పోలవరంలో అటెండ్ అవుతుంటే ఆ జిల్లాలో జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు వాళ్ళ నియోజకవర్గంలో భాగవహిస్తున్నారు. జిల్లా కార్యక్రమం ఈరోజు రేపల్లె నియోజకవర్గం పీటేరు గ్రామంలో పెట్టి ఉన్నాం. చాలా సంతోషం. మొన్ననే నిజాంపట్నంలో నేను ఆముదాలపల్లి గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వెళ్తే దాదాపు 12 మంది పిల్లలు ప్రైవేట్ బడి నుంచి గవర్నమెంట్ బడికి ఆ రోజు నన్ను ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఈ అకాడమిక్ ఇయర్ 12 మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి చేరడం అంటే ప్రభుత్వ పరిపాలన మరియు ప్రభుత్వం ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చిన సవరణల పైన ఉన్నటువంటి నమ్మకం అని చెప్పడానికి ఎటువంటి కూడా డౌట్స్ మాకు లేదు. ఈరోజు మెగా పీటీఎం అనేది తల్లికి వందనంతో పాటు కలిసి వస్తున్నటువంటిది. ఇంకా పండుగ వాతావరణంలో ఉన్నాయి. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళకి ఒక్కటి కాదు, జిల్లాలో చూస్తే 1,44,079 మంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం వచ్చింది. సో అదే తల్లులు 84,963. అదే ఒక్క బిడ్డ ఉన్నటువంటి తల్లులు 44,757 అయితే ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు 36,796. అదే 3 పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా మీకు తెలుసు 2 పిల్లలు కాదు, దానికన్నా ఎక్కువ మంది, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పడం వలన 3,453 మంది తల్లులకి 3 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలు ఉన్నటువంటి తల్లులు 205. 5గా ఉన్నటువంటి తల్లులు 16 మంది అయితే 6 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు జిల్లాలో 6 మంది ఉన్నారు. సో ఇట్లా మొత్తం 122 కోట్ల రూపాయలు 15,000 ఒకళ్ళకి చొప్పున ఇవ్వడం జరిగింది. చాలా మంచి కార్యక్రమాన్ని సమయానికి సరిగ్గా ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేయడం సంతోషకరంగా ఉంది. అయితే కొంతమంది ఇందులో ఇప్పుడే చూసుకుంటే మనం రేపల్లె మండలంలో 72 మంది ఇంకా రీవెరిఫికేషన్ ఉంది అంటున్నారు. అంటే మీరెవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా 99% అయింది, 1% ఎందువల్ల అవ్వదంటే అంటే మీకు తెలుసు డేటా డ్రివెన్ గవర్నెన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ అని చెప్తా ఉన్నాం. అంటే డూప్లికేట్ ఉన్న వాళ్ళు తొలగిపోతారు. అలాగే అప్ టు డేట్ డేటా మనకు వస్తుంటుంది. మీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావచ్చు, లేదా భూములు కావచ్చు, ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్లో మరొకసారి మమ్మల్ని వెరిఫై చేయమన్నారు తప్ప అది డిలీషన్ కాదు. సో ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ కూడా ఈ రోజుకి ఎలక్షన్ పడి కంప్లీట్ అవుతుంది. రేపు ఎల్లుండికి కంప్లీట్ చేసి జిల్లాలో 5,004 మందికి ఇలాంటి రీవెరిఫికేషన్ వచ్చింది. అది కూడా కంప్లీట్ చేసి ఇస్తామని సభాసముఖంగా తెలియజేస్తున్నాం. పిల్లలు అలాగే తల్లిదండ్రులు అందరూ కూడా ఒక గొప్ప కళని కనాలని నేను కోరుతున్నాను. ఇది చదివితే చాలు, ఇది ఆయన డిగ్రీకి వెళ్తే చాలు, డిగ్రీ చేసుకొని మనకు ఉపయోగం ఉంటే చాలు. చిన్న కళలు కనద్దు, పెద్ద కళలు కనండి. అంటే ఇక్కడే కాదు, రేపల్లెలో మనం పెట్టుబడి పెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అంటున్నారు. అలాంటి కళలు కనండి. హైదరాబాద్లో మంచిగా పెద్ద చదివి పెద్ద హోదాలో కానీ లేదా పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని అలాంటి కళలు కనమని మీ అందరికీ సవినయంగా కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. జై హింద్. ధన్యవాదాలు సార్.
రేపల్లి పట్టణం ఆంధ్రప్రదేశ్కి